గుడ్ మార్నింగ్ మాస్టర్స్. వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో మనం ఇమ్మోర్టల్ టాక్స్ అనే గ్రంథాన్ని, అందులో ఆల్టర్నేట్ మదర్ అనే చాప్టర్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం. గత ఎపిసోడ్స్కి కంటిన్యూషన్. ఆ బాబు తల్లి చనిపోయి కుటుంబం అంతా దుఃఖంలోకి వెళ్ళిపోవడం, నేను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో జీవితం అంతా గిల్ట్ ఫీలింగ్తో బాధపడటం, ఇలాంటి రియాలిటీ, ఇలాంటి వాస్తవాన్ని నేను ఎలా ఎంచుకోగలను? నేను వెనుతిరిగాను. ఏవైతే ఈవెంట్స్, సన్నివేశాలు కనిపించాయో అవి రివర్స్ డైరెక్షన్లో కనిపిస్తున్నాయి. నేను ఎగురుకుంటూ రెడ్ టనల్ ఎంట్రన్స్కి వచ్చేసాను. రెడ్ టనల్ మధ్యలో గ్రీన్ టనల్లోకి వెళ్ళడానికి ఒక దారి ఉంది. ఆ రియాలిటీని కూడా నువ్వు చూస్ చేసుకోవచ్చు, కానీ ఆ దారి నిన్ను కలవరపెట్టచ్చు అని మళ్ళీ ఆ గొంతు వినిపించింది. రెడ్ టనల్లోకి వెళ్తే ఆ తల్లి మరణానికి చేరువై చనిపోతుంది. రెడ్ టనల్ మధ్యలో నుంచి గ్రీన్ టనల్లోకి లేటరల్ ఎంట్రీ తీసుకుంటే కొన్ని స్ట్రీక్స్ ఆఫ్ రెడ్ లైట్ గ్రీన్ టనల్లోకి వచ్చేస్తాయి. ఇంకా ఆ తల్లి బ్రతికే ఉంటుంది. ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు పారాడాక్స్లో ఉంటావు. అంటే విరుద్ధ స్వభావం, వేరువేరు అభిప్రాయాలతో ఉంటావు. అదే నువ్వు వెనుదిరిగి గ్రీన్ టనల్ నుంచి ఎంట్రీ తీసుకుంటే ఆ తల్లి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి అయోమయం, పారాడాక్స్ కూడా ఉండదు. మనం ఇంతకాలం అనుకున్నాం కాలం అనేది లీనియర్ ఫ్యాషన్గా ఉంటుంది అని, భూత, వర్తమాన, భవిష్యత్ అనేవి ఉంటాయి అని. గడిచిన కాలంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ మనం అడుగు పెట్టలేమని. కానీ హనుమంతుల వారు మన ఆలోచనలకి అందని విద్యను బోధిస్తున్నారు. కాలాన్ని ఇక్కడ మల్టీ డైమెన్షనల్గా చూపిస్తున్నారు. వెనకాతల నుంచి ఆ గొంతు మళ్ళీ నన్ను అడిగింది, నువ్వు ఏ రియాలిటీని చూస్ చేసుకుంటావు? నువ్వు ఇప్పుడున్న వాస్తవంలోకి రావాలంటే ఏదో ఒక టనల్ని చూస్ చేసుకోవాలి. మూడవ రియాలిటీ బెస్ట్ ఆప్షనే అయినా నేను అది చూస్ చేసుకోలేదు. నేను గ్రీన్ టనల్లో నుంచి వెనక్కి తిరిగి ఎంట్రన్స్ గేట్కి వచ్చేసాను. ఏది చూస్ చేసుకుంటావు అని మళ్ళీ ఆ వాయిస్ అడిగింది. నేను ఏది కూడా చూస్ చేసుకోను. ఆ రెండు టనల్స్ కూడా నా దృష్టిలో ఇల్యూషన్సే. ఏది కూడా నాకు బెటర్ ఆప్షన్గా అనిపించలేదు. ఆ గొంతు మళ్ళీ వినిపించింది. ఆ రెండు నీకు ఇల్యూషన్స్లా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకునే ఫ్రీ విల్ నీకు ఉంది. ఒకసారి ఏదో ఒక టనల్ని ఎంచుకొని దాని గుండా నువ్వు ప్రయాణిస్తే అదే నీ వాస్తవం అవుతుంది. ఆ వాస్తవంలో బాధలు ఉండొచ్చు, లేదా సంతోషం ఉండొచ్చు. నాకు సుఖదుఖాల నుంచి విముక్తి కావాలి. నాకు జనన మరణాల నుంచి విముక్తి కావాలి. చెప్పాలంటే నాకు మోక్షం కావాలి అని సన్యాసి అంటారు. ఆ గొంతు నన్ను వెనక్కి తిరిగి చూడమంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ గొంతు మరెవరిదో కాదు, సాక్షాత్తు హనుమంతుల వారిది. హనుమంతుల వారు అక్కడ చేయి చాచి నిలబడ్డారు. హనుమంతుల వారి చేయి పట్టుకోగానే నేను మాతాంగుల కమ్యూనిటీలో చిత్తాగా జన్మ తీసుకున్నాను. చిత్తా ముసిముసి నవ్వులు ఆగిపోయాయి. కొంతసేపటి వరకు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పటి వరకు చిత్తా చెప్పిన స్టోరీని బాబా, సుచేత, విచేత విన్నారు. ఆ మధ్యాహ్నమే ఊరి ప్రజలు సన్యాసి చనిపోయి ఉండటం చూశారు. అదే చిత్త యొక్క ముందు జన్మ. చిత్త యొక్క అసలైన తల్లి ఎవరైనా సందిగ్ధం కొనసాగింది. బాబా అన్నారు, ఈ పారాడాక్స్ ఇలాగే కంటిన్యూ అయితే బాగున్ను అని అన్నారు. ఈ మోర్టల్ వరల్డ్లో ఏవైతే ఇల్యూషన్స్కి మనం అటాచ్ అయి ఉన్నామో ఈ పరిస్థితి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. నేను చనిపోతానేమోనన్న భయం సుచేతకి కలిగింది. హనుమంతుల వారు ఇలా అంటున్నారు, నేను మీకు ముందుగానే చెప్పాను, ఇది పూర్తిగా చిత్త నిర్ణయమని. 2 రోజుల క్రితం అమావాస్య నాడు చిత్త యొక్క సోల్ నా దగ్గరికి వచ్చింది. నేను అతనికి 7 టనల్స్, 7 సొరంగ మార్గాలను చూపించాను. అందులో ఫస్ట్ రియాలిటీ ఏంటంటే సుచేత తన తల్లి, కానీ విచేతకి తన పట్ల, చిత్త పట్ల ఎటువంటి మదర్లీ ఫీలింగ్స్ ఉండవు. సెకండ్ రియాలిటీ సుచేత తన తల్లి, కానీ విచేతకి బాధాకరమైన తల్లి యొక్క ఫీలింగ్స్ చిత్తపై ఉంటాయి. థర్డ్ రియాలిటీ ఏంటంటే విచేత తన తల్లి, కానీ సుచేతకి చిత్తపై మదర్లీ ఫీలింగ్స్ ఉండవు. ఫోర్త్ రియాలిటీ ఏంటంటే విచేత తన తల్లి, కానీ సుచేతకి బాధాకరమైన తల్లి యొక్క ఫీలింగ్స్ చిత్తపై ఉంటాయి. ఫిఫ్త్ రియాలిటీ
ఇది ఫస్ట్ అండ్ థర్డ్ రియాలిటీ కలిపి ఉంటుంది. అంటే ఆల్టర్నేట్గా సుచేతకి విచేతకి చిత్త యొక్క తల్లి అవుతారు. అసలు ఏ గొడవ ఉండదు. ఎందుకంటే ఒకరు కంప్లీట్గా చిత్తకి తల్లి అయితే రెండవ వారు ఎలాంటి మదర్లీ ఫీలింగ్స్ ఉండవు కదా. సిక్స్త్ రియాలిటీ, ఇది సెకండ్ అండ్ ఫోర్త్ రియాలిటీ కలయిక. సుచేత విచేత ఇద్దరు ఆల్టర్నేట్గా చిత్తకి తల్లిగా ఉంటారు. ఇక్కడ గొడవ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకరు చిత్తకి తల్లి అయితే రెండో వారు చిత్తపై మదర్లీ ఫీలింగ్స్ పెంచుకుంటారు. సెవెంత్ రియాలిటీ, తను ఒక అనాథలా ఉంటాడు. సుచేతకి విచేతకి ఎటువంటి మదర్లీ ఫీలింగ్స్ ఉండవు. తన సోల్ సిక్స్త్ రియాలిటీని చూస్ చేసుకుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఇది ఒక ఇల్యూజనరీ వరల్డ్గా గుర్తు చేస్తూ ఉంటుంది. సో దట్ తను ఈజీగా మోక్షాన్ని పొందవచ్చు అని అనుకున్నాడు చిత్త. ఈ కథ అంతా వినగానే సుచేతకి పెద్ద రిలీఫ్ వచ్చింది. నా కొడుకు దొంగలించబడలేదు, చిత్త మళ్ళీ నాతో ఆడుకుంటాడు అని. హనుమంతుల వారు చెప్పిన ఈ స్టోరీతో సుచేతకి విచేతకి ఏదైతే భిన్న అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ మొత్తం తుడుచుకుపోయాయి. సుచేత విచేత ఇద్దరు కూడా చిత్త యొక్క ఆల్టర్నేట్ మదర్స్ అని ఒప్పుకున్నారు. అందుకే ఈ చాప్టర్కి ఆల్టర్నేట్ మదర్ అని పేరు పెట్టారు. నాకైతే ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది. హనుమంతుల వారు కాలం, రియాలిటీస్, టనల్ సిస్టమ్స్ని చాలా బాగా వివరించారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పిరిచువల్ సైన్స్. మళ్ళీ కొత్త చాప్టర్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. హనుమంతుల వారికి జై హో.